నా కొబ్బరి చెట్లు మొదట్లో బాగా ఫలించినప్పటికీ ఆ తర్వాత లేత కాయలు, కురుంబు అధికంగా రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గింది. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నప్పుడు నేను కోకోమాక్స్ అనే ఉత్పత్తిని ఉపయోగించడం ప్రారంభించాను. క్రమం తప్పకుండా సరిగ్గా వాడటం వల్ల లేత కాయలు రాలిపోవడం తగ్గింది. కాయలు బాగా కాశాయి మరియు చెట్లు బలంగా పెరిగాయి. ప్రస్తుతం నేను ప్రతి చెట్టు నుండి 30 నుండి 75 కొబ్బరికాయలను కోస్తున్నాను. ఇది నాకు అద్భుతమైన దిగుబడిని ఇస్తోంది. కాయలు అకాలంగా రాలిపోకుండా గెలలు బలంగా, దృఢంగా ఉంటున్నాయి. అంతేకాకుండా చెట్ల ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా మారాయి మరియు కొత్త చిగుళ్ల పెరుగుదల అసాధారణంగా ఉంది. నా పేరు జేవియర్. నేను రామనాథపురం జిల్లాలోని కీలకరేకి చెందినవాడిని. నాకు సుమారు 10 సెంట్ల భూమి ఉంది. చిన్నప్పటి నుండి నాకు చెట్లు, మొక్కలు మరియు తీగలను పెంచడంపై అపారమైన అభిరుచి ఉంది. ఫలితంగా నేను 2011 నుండి కొబ్బరి చెట్లతో పాటు మరికొన్ని రకాలను కూడా పెంచుతున్నాను. మొదట్లో చెట్లకు కాయలు కాసినప్పటికీ ఒక్కో గెల, స్పాడిక్స్ మీద కేవలం 4 లేదా 5 లేత కాయలు మాత్రమే మిగిలేవి. చాలా సందర్భాలలో మొదట్లో 50 నుండి 75 లేత కాయలు ఏర్పడినప్పటికీ అవన్నీ చివరికి వాడిపోయి నేల మీద రాలిపోయేవి. నేను రోజూ నీళ్లు పోసి పెంచి పోషించిన నా శ్రమ ఫలాలైన చెట్లు ఈ విధంగా వృధా అవ్వడం చూసి నాకు చాలా బాధ కలిగింది. దీంతో నేను మొదట్లో వేప పిండి మరియు మేక పేడ వంటి సేంద్రియ ఎరువులను వాడటం మొదలుపెట్టాను. దీనివల్ల కొన్ని నెలల పాటు మంచి ఫలితాలు, సరైన దిగుబడి వచ్చాయి. అయితే చివరికి కాయలు రాలిపోయే సమస్య మళ్లీ తలెత్తింది. ఇలాంటి సమయంలోనే నేను ఫేస్బుక్ ద్వారా కోకోమాక్స్ గురించి తెలుసుకున్నాను. నేను వెంటనే విచారణ కోసం వారిని సంప్రదించాను. వారి సూచనలను అనుసరించి నేను ఆ ఉత్పత్తిని ఉపయోగించడం ప్రారంభించాను. నేను 1 లీటరు నీటికి 100 మిల్లీలీటర్ల ఉత్పత్తిని కలిపి ఒక ద్రావణాన్ని తయారుచేసి దానిని చెట్ల మొదళ్ల చుట్టూ వేశాను. ఈ ప్రక్రియను నేను 4 సార్లు పునరావృతం చేశాను. 3వసారి వాడేసరికి నేను ఒక గణనీయమైన సానుకూల మార్పును గమనించాను. మునుపటిలా కాకుండా కాయలు రాలిపోవడం ఆగిపోయింది. దానికి బదులుగా లేత కాయలు గట్టిగా నిలబడ్డాయి మరియు కొబ్బరికాయలు అందంగా పెరిగి అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. గతంలో ఒక చెట్టు కేవలం 5 నుండి 10 కాయలను మాత్రమే ఇచ్చేది, కాని ఇప్పుడు అది 30 నుండి 50 కాయలను ఇస్తోంది. గతంలో చెట్ల ఆకులు పసుపు మరియు నలుపు రంగులో కనిపించేవి. అంతేకాకుండా తెల్లదోమలు మరియు నల్లదోమల బెడద తీవ్రంగా ఉండేది. అయితే ఈ ఉత్పత్తిని వాడిన తర్వాత ఆకులు పచ్చగా మారాయి మరియు చెట్లు బలంగా పెరగడం ప్రారంభించాయి. ఒక ప్రత్యేకమైన చెట్టు పురుగుల బెడదతో బాధపడింది. నేను ఆ తెగుళ్లను నిర్మూలించడానికి దానికి చికిత్స చేసి ఆ తర్వాత దానిని సరిగ్గా సంరక్షించాను. ఫలితంగా ఆ చెట్టు కూడా ప్రస్తుతం అద్భుతమైన స్థితిలో ఉంది. ఈ ఉత్పత్తి కేవలం కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితం కాదు. దీనిని సీతాఫలం, టమోటాలు, అరటిపండ్లు, నల్ల మిరియాలు మరియు కర్రపెండలం వంటి అనేక రకాల పంటలకు ఉపయోగించవచ్చు. నేను కర్రపెండలం కొమ్మలను నాటి ఈ ఉత్పత్తిని కొద్ది పరిమాణంలో వాడాను. దాని ఫలితంగా అద్భుతమైన పెరుగుదల కనిపించింది. గతంలో నేను ప్రతి 2 నెలలకు 1 కాయను మాత్రమే కోసేవాడిని, కాని ఇప్పుడు ఒకేసారి 12 నుండి 13 కాయలను కోయగలుగుతున్నాను. కాయల నాణ్యత కూడా అద్భుతంగా ఉంది. వాటిని పగలగొట్టినప్పుడు లోపల ఉన్న గింజ మందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ ఉత్పత్తిని క్రమం తప్పకుండా వాడటం వల్ల కాయలు అకాలంగా రాలిపోవడం గణనీయంగా తగ్గింది. లేత కాయలు, కురుంబాయిలు గట్టిపడి కాయల అభివృద్ధి పెరిగింది. ప్రతి చెట్టు 30 నుండి 50 కాయలను ఇవ్వడం ప్రారంభించింది. అంతేకాకుండా పురుగులు, తెల్లదోమలు, నల్లదోమలు వంటి కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. చెట్ల ఆకులు పచ్చగా మారాయి మరియు వాటి మొత్తం ఆరోగ్యం మెరుగుపడింది. కొబ్బరి చెట్లలోనే కాకుండా వివిధ ఇతర పంటలలో కూడా సానుకూల ఫలితాలు కనిపించాయి. చాలా తక్కువ పరిమాణంలో వాడినప్పటికీ అధిక దిగుబడిని ఇవ్వగలగడం ఈ ఉత్పత్తి యొక్క ఒక ప్రత్యేక లక్షణం. నేను కొబ్బరి రైతులనే కాకుండా ఇతర పంటల సాగుదారులందరినీ ఈ కోకోమాక్స్ ఎరువును ఉపయోగించి చూడమని ప్రోత్సహిస్తున్నాను. అలా చేయడం వల్ల అద్భుతమైన దిగుబడి మరియు ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదల ఖాయం.
ఈ ఉత్పత్తిని ఉపయోగించడంలో నా స్వంత వ్యక్తిగత అనుభవం నుండి నేను చెబుతున్నాను. మీరు స్వయంగా ప్రయత్నిస్తే దాని ప్రయోజనాలను మీరే చూస్తారు.